పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపం నందు ఎన్డీఏ కూటమి గురజాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారి అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తానని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన క్రింది స్థాయి వారి నుంచి గుర్తింపునిస్తూ ప్రతి కార్యకర్తలకు తప్పక న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు శాసనసభ్యులు. ఈ సమావేశంలో గురజాల నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల ఎన్నికలు, PACS ఎన్నికలు మరియు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదుల గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగ మల్లికార్జునరావు, జెడ్పీటీసీ జంగ కోటయ్య, గురజాల నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, మన ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చాం, మీరే హామీ ఇచ్చారు, లేదా నేను ప్రచారం వచ్చినప్పుడు నేనే హామీ ఇచ్చాను, ఇవన్నీ కూడా మీరు లిస్టు తయారు చేయండి. రోడ్స్ కానీ, హౌసింగ్ కానీ, కన్సెన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ తయారు చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న లైన్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలైనా మరియు గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మనం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంకోటి కూడా మరి చేయబోతున్నాను, ఎందుకంటే ఇది ఎక్కడ స్టేట్ లెవెల్ కూడా ఇప్పుడు చేయలేరు. ఒక గ్రామంలో ఒక సమస్య ఉంది, అది రెవెన్యూ సమస్య కావచ్చు, ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, కన్సెన్సీ విద్యుత్ సమస్య కావచ్చు, రేషన్ కార్డు విద్యుత్ సమస్య కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, లేకపోతే హౌసింగ్ కావచ్చు, పట్టాలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అందుకని మీరు ప్రతి గ్రామాన్ని ఒక్కొక్క వ్యక్తి, పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులని కావచ్చు, ఒక సబ్జెక్టు ఒకరు తీసుకోవాలి. గ్రామంలో రెవెన్యూ సమస్య ఉంది, రెవెన్యూ సమస్య ఆ గ్రామాన్ని మొత్తం మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, దాంట్లో నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళు ఆ విలేజ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు మనం టేకప్ చేయాలి. చేసేటప్పుడు ఏమైందంటే ఇలా అన్ని కంపెనీలు మీకు వేస్తాను, వ్యవసాయానికి సంబంధించిన కంపెనీ వేస్తాను, అదేవిధంగా కెనాల్స్ మీరు ఎట్లా సాగునీటి సంఘాలు వస్తూ ఉన్నారు వాళ్ళు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ అయితే దాదాపు 10 మంది ఒక గ్రామానికి ఒక కమిటీ ఉంటారు. అగ్రికల్చర్ కమిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కమిటీ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ కమిటీలో మీరు మిమ్మల్ని వేస్తే గ్రామానికి 10 మంది ఉంటారు, మండల కమిటీలో 10 మంది ఉంటారు. ప్రతి ఒక్క అధికారిని సార్లు ఒక నీతి నాకేం వ్యాపారాలు లేవు, నాకేమీ బిజినెస్ లేవు, కానీ నా మీద కూడా రకరకాలుగా మాట్లాడారు. చాలామంది అసలంగా మాట్లాడారు, నేను పని అయిపోతుందని మాట్లాడారు, చాలా రకంగా మాట్లాడినా ప్రతిసారి నేను పట్టుదలతో ముందుకెళ్ళా చెప్తే ఎక్కడ ఎదిగి చూడలేదని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకే మనం కూడా అందరం కూడా ఐకమత్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాకు ఎంటే కాలేదే అనే మీలో ఒక అసంతృప్తి కూడా రావచ్చు. అసంతృప్తి రావాల్సిన అవసరం లేదు, కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మనకు కూడా ఇప్పుడిప్పుడే మన ప్రభుత్వం ఒక ట్రాక్ మీదకి వస్తూ ఉంది. ఇంకా మనం జనవరి నుంచి కానీ పూర్తిగా ఫండ్స్ గ్రామాల అభివృద్ధి చేయగా కూడా ఆ ఫండ్స్ రావాలి. అదే చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇప్పుడు వారికి కూడా రెడీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబులు కూడా ఇప్పుడు గతంలో వాళ్ళు పెట్టిన జాబులు కూడా ఇప్పుడు తీసేస్తూ ఉన్నారు. దాదాపు 100-150 మందికి దాంట్లో సబ్ స్టేషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఇరిగేషన్ దాంట్లో ఇప్పుడు మీరు కొన్ని ఇచ్చారు పేర్లు, కొన్ని సబ్ స్టేషన్లు పెట్టాం. ఇంకా 100-110 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దాంట్లో కష్టపడ్డ వాళ్ళ పేర్లు మీరు ఇస్తే అవుట్ సోర్సింగ్ జాబ్లో ఈ నెలలో దాదాపు 110 మంది పిల్లల్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇవి కూడా మన ప్రాధాన్యత క్రమంలో 3 పార్టీల్లో కష్టపడే వాళ్ళకు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తే ఇక మళ్ళీ మనకి పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మండలాల ఎన్నికలు వస్తాయి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్ అవి కూడా వస్తాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రాధాన్యత క్రమంలో మనం 1 by 1 కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ముందుగా మనం ఇప్పుడు దాదాపు 5 ఏళ్ళు దాటి 6 ఏళ్ళకి మనం వస్తూ ఉన్నాం మన ప్రభుత్వం వచ్చి. ఈ 5 ఏళ్ల కాలంలో మనం చూస్తే మనకు నేను చెప్పాను, ఒక అరాచక ప్రభుత్వం
ఈ రాష్ట్రానికి ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేసి ఈరోజు రాష్ట్ర ఈ నెల నుంచి పెన్షన్స్ కానీ అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు గ్రామాల్లో అర్హులైన వాళ్ళందరూ కూడా లిస్టులు కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా హౌసింగ్ కూడా మనం చూస్తే అర్బన్ అండ్ రూరల్ హౌసింగ్, ఈ హౌసింగ్లో కూడా గతంలో మనకి ఏ విధంగా ఉండేదంటే మనం ప్రతి సంవత్సరం 1000-2000 ఇల్లు ఇస్తే దాని వరకే లిస్టు తయారు చేసి పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు సిస్టమ్ మార్చారు. ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజు నుంచి 15వ తారీఖు లోపు మీ గ్రామ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కానీ 30 సంవత్సరాలుగా కష్టమైన నష్టమైన తిన్నా తినకపోయినా పసలుండి నాతో ప్రయాణం చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. దాంట్లో పేద కుటుంబాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలు ఉన్నాయి. అందుకనే నేను ఒకటే నిర్ణయానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాల రాజకీయాలు నేను కూడా మీకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 గ్రామ పంచాయతీలకి రూపాయి ఖర్చు లేకుండా కష్టపడవాలని సర్పంచ్ చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. 3 వచ్చేసి సభ్యత్వం. మనం పెట్టుకున్న మీటింగ్లో ఆ రోజుకి 20,000 పైన ఉంది, ఈ రోజుకి 70,000 ఉందంటే 70,000 ఉంది అంటే మనందరూ కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి చేర్చుతున్నారు కాబట్టి 70,000 పెరిగాయి. ఇంకా టైం 8వ తారీఖు వరకు ఏదో ఉందని అన్నారు. ఇంకా తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి సభ్యత్వంలో కూడా మనము 3వ ప్లేస్లో కానీ అంటే పెద్దవాళ్ళు సీఎం గారు ఉన్నారు, తర్వాత లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు మించిపోకూడదు అనేది ఉద్దేశంతో మనం 3rd ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో అది కూడా మీరు అందరూ కష్టపడి తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.